హాయ్ అండి. నేను మీ లక్ష్మణ్. ఇయాల టాపిక్ వచ్చండి, మన సందులోని గోడ బ్యాక్ సైడు మనం ప్లాస్టింగ్ చేస్తున్నామండి. చూడండి, మీకు క్లియర్‌గా చూపిస్తున్నానండి. మొత్తం, మొత్తం పై ఎత్తు మొత్తం అలా చేసుకొని వస్తామండి. మొత్తం సెంటరింగ్ అయితే నేను తీసేసారండి. తీసింది కూడా మనమే తీసాము. మనోళ్ళే తీశారండి. ఈ బిల్డింగ్ సెంటర్ కూడా మనమే కొట్టాం. చూడండి, పరంజి మోపు చేసుకొని వాటరింగ్ చేస్తామండి. ఇప్పుడు మీకు కిందైతే కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆ బీమ్ పై నుంచి చూడండి, బీమ్ కింద నుంచి మొత్తం మనం వాటరింగ్ చేస్తామండి. స్లాబ్ కోణం అయితే మనం పైన పెట్టేసామండి. ఎందుకంటే ఆ స్లాబ్ పక్కోళ్ళు స్లాబ్ వేసుకున్నారంటే ఆ స్లాబ్కి ఈ స్లాబ్ కొద్దిగా గ్యాప్ అండి. చూడండి, 2 అంగుళాల గ్యాప్. ఇప్పుడు మొత్తం వాటరింగ్ చేసేస్తామండి. ఆ 2 అంగుళాల గ్యాప్ అనేసి పైన మనం చేస్తాం కోణం పర్ఫెక్ట్గా రావాలని. ఇప్పుడు ఇదంతా వాటరింగ్ చేసి మొత్తం గోడ ఫినిషింగ్ కూడా వేస్తామండి. కింద చూపిస్తుంది చూడండి. పై ఎత్తు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. పై ఎత్తు అయితే పని ఏం లేదు. చూడండి, ఇప్పుడు కింద చేస్తాం. కిటికీలు కోణాలు చేయలేదంటే కిటికీ 2 కిటికీలకు కూడా మనం ఏంటంటే గ్రానైట్గా వస్తాయండి. అందుకే చేయలేదు. ఎందుకంటే ఫ్రేమ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్యాచ్లు పెడతామండి. చూడండి, ఇప్పుడు కింద ఎత్తండి సగం చేసాం. లాస్ట్ 2 గచ్చాలు ఉన్నాయండి. చూడండి, ఆ లాస్ట్ 2 గచ్చాలకు కూడా ఫస్ట్ ఒక గచ్చానికి మనం ఒండ్రు వేసుకుంటున్నామండి. మనకి ఏది కూడా మనం గోడ ప్లాస్టింగ్ కానీ ఏది చేసినప్పుడు కూడా మనం పాయలు పర్ఫెక్ట్గా వేసుకోలేని ప్లాస్టింగ్ వర్క్ అయితే మనం చూడండి, మన పైనుంచి కూడా కింద మనం పాయలు వేసాం. పాయలు వేసిన తర్వాత మనం ఏంటంటే ఆ పాయలకి సున్నం ఆరేస్తామండి. చూడండి, వీడియో చూపించినట్టు. కానీ గోడ మాత్రం పర్ఫెక్ట్గా తడుపుకోలేండి. మన గోడ ఫినిషింగ్ నీట్గా రావాలంటే మాత్రం తడుపు మాత్రం పక్కాగా ఉండాలి. గోడ తడుపు ఉన్న వాళ్ళు ఏంటంటే గోడ బలంగా ఉంటుంది, మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. ఇసుక కూడా మనం మీడియం ఇసుక అండి మనం వేసాము. అలాగే ప్లాస్టింగ్కి వచ్చి మనం 18 గమ్మెలు వేస్తామండి. 18 గమ్మెలకు ఒక బస్తా సిమెంట్ వేస్తామండి. మనకి గోడకు వచ్చి 4 బస్తాల సిమెంట్ ఎక్కిందండి. చెప్తున్నాను, ప్రతిది కూడా మీకు చెప్తానండి వీడియోలో మనం ఫాలో చేస్తూ ఉంటే. మనకి మొత్తం పై ఎత్తు అయిపోయింది కదండి. ఇప్పుడు కింద ఎత్తు లాస్ట్ కచ్చం అండి ఇది. ఇప్పుడు మనం ఈ కచ్చం అయితే మొత్తం ఆరేస్తాం, బద్ద కొడతాం చూడండి. మనకి అలాగే మనం ఫినిషింగ్ చూసుకోవాలండి. ఫినిషింగ్ బాగాలేకపోతే మాత్రం 2 సార్లు ఒండ్రు పెట్టాలి. బాగుంటే మాత్రం ఒకసారి పెడితే సరిపోద్దండి. ఒకవేళ తడిగా ఉంటే మాత్రం బ్రష్తో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అడ్డం లాగుతాం. పాయ కొట్టేసామండి. కింద పాయ వేసాం కండి, ఆ పాయ లెవెల్కి మనం బద్దలు అవుతున్నామండి. తర్వాత మనం ఏంటంటే సున్నం పర్ఫెక్ట్గా ఆరేసుకుందాం అనుకోండి, పొలలు తక్కువ వస్తాయండి. చూడండి, వీడియో చూపించినట్టు అలా పర్ఫెక్ట్గా రాకుండా చూడండి, పొలలు చాలా తక్కువ వచ్చాయి చూసారా. మనకి ఏదైనా బద్దేనండి, బద్ద ఎగనివ్వకూడదు. ఆ చివరి ఈ చివరి పర్ఫెక్ట్గా కొట్టుకోవాలి. బద్ద అయితే కొడిసామండి. చెక్క తిప్పుతున్నాం చూడండి. చెక్క తిప్పి ఒండ్రు పెడితే ఈ కచ్చం అయిపోయినట్టేనండి మనకి. మొత్తం మీకు ఇదంతా అయితే ఈ గోడ అయితే మనకు అయిపోయినట్టేనండి. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి, ఇది పై ఎత్తండి ఇది. ఇప్పుడు కింద ఎత్తండి ఇది. చూడండి, చివరిదాకా చూపిస్తాను అలాగా. మనకి ఈ 2 కూడా కిటికీలకి గ్రానైట్ వస్తాయి. చూడండి, చివరిదాకా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్త వీడియో మీ ముందుకు వస్తాను, ఫాలో చేస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.